హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మొన్న మేమైతే ట్యూస్డే అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఆనందపురం అని ఉందండి, అక్కడ మేము గుడికి వెళ్ళాం అనమాట. అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తామండి. దారగంగమ్మ తల్లి పండగ అయితే చేస్తారు, చాలా బాగుంటుందండి పండగ మాత్రం. ఎప్పుడు మంచిగా చాలా అంటే ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ అనేది బాగా చేస్తారనమాట. అంటే పండగ చేసే ప్రాసెస్ అన్నది చాలా పద్ధతిగా మంచిగా చేస్తారనమాట. ఎవరైనా మొక్కుకుంటే తప్పకుండా అమ్మ వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తుంది. వాళ్ళు ఏంటంటే ఘటం పెట్టి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. ఆ రోజు ఫాస్టింగ్ ఉండి అమ్మవారికి ఘటం పెట్టి వాళ్ళు ఏమైనా మొక్కుకుంటే చెల్లించుకుంటారనమాట. ఎవ్రీ ఇయర్ మేము ముందే వెళ్ళి హ్యాపీగా అన్నీ హెల్ప్ చేసేవాళ్ళం అండి. ఇయర్ ఏంటంటే లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయామండి. మేమైతే అనుకున్నాము ఘటాలు తల మీద పెట్టుకుందాము అంటే అందరూ పెడతారు కదా, అవి మనం పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకున్నప్పుడు అంతా చాలా మంచిగా ఉంటుందండి. అమ్మవారు మన దగ్గరే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో అనుకున్నాము అవ్వదేమో అని, కానీ లక్కీగా మేము వెళ్ళే టైంకి అప్పుడే ఘటాలు ఎత్తారనమాట. మా పిన్ని పెట్టారు ఘటం, వాళ్ళు ఎప్పుడు ప్రతి ఇయర్ పెడతారనమాట. సో మేమందరం తల్లి దీవెనలు అయితే పొందాము చక్కగా. ఘటం తల మీద పెట్టుకొని మా చెల్లి, మమ్మీ, నేను, హస్బెండ్, డాడీ అందరం పెట్టుకున్నాం అనమాట. చాలా బాగా అయిందండి పండగ అయితే మాత్రం. కానీ ఏంటంటే లేట్ అయిపోయాము, అవ్వదేమో అనుకున్నాము తల మీద పెట్టుకోవడము, కానీ లక్కీగా అయ్యింది. మేము అత్త వాళ్ళ ఊరు నుంచి ఎస్కోట్ మీద నుంచి వచ్చాము. అత్తకు కొంచెం బాగాలేదంటే అత్తని చూసి వచ్చామన్నమాట. సో అందువల్ల కొంచెం లేట్ అయింది, కానీ అత్తని చూసామండి, చాలా హ్యాపీగా అనిపించింది. మనం బాగాలేదని తెలిసిన తర్వాత చాలా ఫీల్ అయ్యాము, అమ్మ ఎలా ఉందో ఏంటో అనేసి. కానీ లక్కీగా ఎప్పుడు వెళ్ళే రూట్ కాకుండా అత్త వాళ్ళ ఊరి మీద నుంచి వెళ్ళాం అనమాట. సో అత్తని చూసాం అనమాట. చూసి అత్తతో మాట్లాడేసి మేమైతే పండగకి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అన్నది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ తల్లి కోసం మేమైతే వెళ్తాం అనమాట. చాలా స్వచ్ఛమైన తల్లి అండి. నేను కూడా పెట్టుకున్నానండి తల మీద ఘట్టం అనేది. మనం ఏదైనా మొక్కుకుంటామా తల్లికి, వెంటనే మన మొర ఆలకించి ఆ తల్లి మన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఈ నమ్మకం అనేది అయితే చాలా అందరిలో ఉన్నదండి. ప్రతి ఒక్కరికి ఒక నిదర్శనం అయితే ఉన్నదనమాట. ఒక పిన్ అయితే తడి బట్టలతోటి మోస్తారనమాట. చాలా భక్తి శ్రద్ధలతోటి ఎవ్రీ ఇయర్ వస్తారు. ఆ పిన్ని వాళ్ళ ఫంక్షన్కి కూడా మీకు చూపించాను, వాళ్ళ మనవడు బారసాల, వాళ్ళ కోడలు సీమంతం, ఇవన్నీ చూపించాను కదండి. ఆ పిన్ని అయితే చాలా నమ్ముతారు, అంటే అందరం చాలా ఎక్కువ నమ్ముతామండి. ఎందుకంటే ఆ తల్లి ఇలా పిలిస్తే అలా పలుకుతారని అందరికీ నమ్మకం. పొట్టిది కూడా ఘటం మోసం చూసారా. ఏంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, బాడీలో ఏవైనా మనకి అన్హెల్దీగా ఉన్నా ఈ ఘటం అనేది తల మీద పెట్టుకుంటే వెంటనే పాజిటివిటీ అనేది వస్తుంది. అందరికీ చాలా నమ్మకం అండి. ఎక్కడెక్కడి నుంచో ఈ పండగ కోసం వస్తారు. అందరు ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటాం అనమాట ఈ పండగని. చాలా బాగా అవుతుందండి, ఎంత బాగా అవుతుందో తెలుసా అండి పండగ అనేది. మంచిగా తల్లి దర్శనం చేసుకున్నాం మేము, కానీ కొంచెం లేట్ అయింది. కానీ కరెక్ట్ టైంకి అయితే మేము వెళ్ళాం. కొంచెం లేట్ అయి ఉంటే ఘటాలు ముందుకు తీసుకొని వెళ్ళిపోదును. చక్కగా ధూపాలతోటి అన్నీ మంచిగా చేస్తారు. అక్క వాళ్ళ అమ్మాయి అందరూ వచ్చారనమాట. పెద్దక్క, చిన్నక్క అందరూ వచ్చారు. మేము ఏంటంటే నార్మల్గా వెళ్తాము, ఎవరు పిలవరు. జస్ట్ పండగ అమ్మవారిని చూడాలి, అమ్మ దర్శనం చేసుకోవాలన్న మనసులోని కోరికతోటి అయితే తల్లి దగ్గరికి వెళ్తాం అనమాట. అదొక నమ్మకం మాకు, అమ్మ అని పిలిస్తే పలుకుతారు అన్న ఫీలింగ్ ఉంటుంది మాకు. మేము ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం వెళ్తాము, వీలు పడితే మాత్రం తప్పకుండాను. చక్కగా అంటే ఫ్యామిలీ అందరినీ చూసినట్టు కూడా ఉంటుంది, అమ్మ దీవెనలు కూడా పొందినట్టు ఉంటుంది అనేసి. మ్యాక్సిమం మిస్ అవ్వడానికి అయితే ఎప్పుడూ అవ్వదు, మ్యాక్సిమం ఎప్పుడో వీలు కాని పక్షంలోనే అయితే అవుతుంది. పాపం మమ్మీకి అయితే ముందు రోజు వరకు బాగాలేదు. మమ్మీ అయితే నేను రాలేను, నాకు ఓపిక లేదని అన్నారు. చూసారు ఎంత వీక్ అయిపోయారో. కానీ నేను అన్నాను, అమ్మ లేదమ్మా నువ్వు రా, తల్లి నీకు ఏదో విధంగా శక్తినిస్తారు అనేసి అన్నాను. మమ్మీ బయలుదేరారు పాపం. తర్వాత ఏంటంటే ఇక్కడ ధూపాలతోటి అమ్మ వస్తారనమాట ఒకరి మీదకి. వాళ్ళు అలా డాన్స్ చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా అండి. అంతవరకు అదంతా ఘటాలు పట్టుకొని నడుచుకొని వెళ్ళి ఇక్కడ అమ్మ ఉంటారనమాట.
చాలా బాగా అలంకరించారు కదండీ! పండగ కూడా అంతే బాగా చేస్తారనమాట. ప్రతి సంవత్సరం చాలా చాలా బాగా చేస్తారు. ప్రసాదాలు అన్నీ మంచిగా అంటే సర్వీస్ చేయడం అంతా మంచిగా ఉంటదండి. పండగ కూడా చాలా చాలా బావుంటుంది. సందడిగా జరుగుతది. ఫ్యామిలీస్ అందరూ వస్తారు. ఘటాలన్నీ ఆ ప్రాసెస్ అయితే నేను తీయలేకపోయాను. ఎందుకంటే మేము లేట్ అయిపోయామని చెప్పాను కదా! ఎవ్రీ ఇయర్ ఆ ప్రాసెస్ అంతా తీస్తాను. లోపల దేవుడిల్లు అంటారు. ఆ ఇంటి దగ్గర జరిగే ప్రాసెస్ అంతా నేను తీసి మీకు చూపించేదాన్ని. కానీ ఇయర్ చూపించలేకపోయాను. కొంచెం లేట్ అవ్వడం వల్ల అయితే మరి అవ్వలేదు. సో, కానీ అమ్మ దర్శనం అయితే దొరికింది మాకు. చాలా బా అయింది. ఘటాలు తలపైన పెట్టుకున్నాము. మాకది చాలా ప్లస్ అనిపిచ్చింది. తర్వాత పిన్ని వాళ్ళు కోడి మొక్కుకున్నారు. అది చేస్తున్నారనమాట. తర్వాత మొత్తం అంతా అయిపోయింది. మేమైతే రిటర్న్ ఇంటికొచ్చేస్తున్నాము. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నా. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుంటానే. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.